సరే, అయితే మీ జీవితంలో ఎప్పటికీ మీరు ఒంటరి వారు కారు. మీ కన్నీళ్లు తుడిచివేస్తాడు, మీ దుఃఖంను సంతోషంగా మారుస్తాడు, మీ అంగలార్పులను నాట్యంగా మార్చగల దేవుడు. దేవుని యందు భయభక్తి కలిగి ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ప్రభువా, నా హృదయంలోకి రమ్ము, నా ఆత్మను రక్షించము, నా పాపాలను క్షమించు అని ప్రార్థన చేయగలిగితే ఇప్పుడే తక్షణమే ప్రభు మీ హృదయంలోకి వచ్చి మీలో ఉండి మీ మనసుకు మీ గుండెకు తగిలిన ప్రతి గాయమును మాన్పివేసి మీ దుఃఖమును సంతోషంగా మార్చి మీకు నిబ్బరమైన మనసును అనుగ్రహించి తన జీవ మార్గంలో నడిపించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆ ప్రభుని ఆహ్వానిస్తారా? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, నీ ప్రజలుగా మేము చేస్తున్న మా ప్రార్థనలు మీరు వింటున్నారు. ప్రతిదినం మీ కృపావార్తను మాకు ఇచ్చి మమ్మల్ని బలపరుస్తున్నారు. అవును తండ్రి, మేము ఎవరూ ఒంటరి వారం కాదు. ఈ లోకంలో కొన్ని పరిస్థితులు, కొన్ని స్థితిగతులు కొందరిని ఒంటరివారుగా చేసినప్పటికీ ఆ ఒంటరితనంలో నీవు మాతో కూడా ఉంటానని, విడవక ఎడబాయక నడిపిస్తానని వాగ్దానం చేశావు. ఆ దుఃఖం